ఈ విషయం ఒక్కసారి ఆలోచించండి. గతంలో జరిగిన దాన్ని గుర్తుంచుకొని తిట్టడం, కొట్టడం ఒక మానసిక రుగ్మత. అంటే గతంలో జరిగిన దాని గురించి ద్వేషిస్తున్నావా? గతంలో జరిగిన దాన్ని మోస్తూ మోస్తూ పగను పెంచుకొని ఆ మనిషి యొక్క చెడుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ మనిషి డిజపేర్ అయితే కానీ నీ పగ పోతుంది అంటున్నావా? అది ఒక రుగ్మత. నీకు రుగ్మత ఉన్నట్లే. ఒక మనిషి చావు కోరుకుంటుంటే రుగ్మతాపూర్వకమైన ఆలోచనలే నీకున్నట్టు లెక్క. గతంలో జరిగిన దాని గురించి, ఆ వ్యక్తి గురించి ఆలోచించిన కోపం వస్తుంది. కోపం పగగా మారుతుంది. అంటే గతం ఎప్పుడూ కూడా మా మారనది. దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు వెనకే ఉన్నట్టు అర్థం. ఆధ్యాత్మికత అంటే వర్తమానంలోనికి రావటం. గతం లేనప్పుడు కోపం ఎందుకు? గతం ఎప్పుడు తిరిగి రాదు. జరిగిపోయిన ఇందాక క్షణం కూడా నీకు మరలా తిరిగి రాదు. ఆలోచన నీది గతం గురించి, భవిష్యత్తు గురించి ఉండరాదు. వర్తమానంలో ఉన్నప్పుడే నువ్వు జీవిస్తున్నట్లు లెక్క. అంటే పరచింతన ఉండకూడదు. పరచింతన లేనప్పుడు గతం ఎక్కడిది? అట్లాంటిది ఏం లేదు. హాయిగా ఉంటుంది నీ మనసు అప్పుడు. నీ గతంలో లేకపోతే హాయిగా ఉంటుంది. నీ యొక్క మనసు చెక్కు చెదరదు. గౌరవంగా అందరికీ చెప్పాలి. వర్తమానంలోకి రండి. కోపాన్ని హుండీలో వేసి వెళ్ళండి. ఎవరికి ఏ కోపం ఉన్నా అన్నీ భగవంతుడి హుండీలో వేసి నువ్వు వెళ్ళండి. అన్నీ ఉండి రైట్ థింకింగ్, రైట్ మైండ్ లేదనుకో, అదన్నీ అనవసరం. నీకు ఉన్నదంతా నువ్వు అనుభవించలేవు. నీకు కావాల్సింది ఏంటిది? స్థిరత్వం, గాఢ నిద్ర. స్థిరత్వం అనేది నీ మనసు స్థిరత్వంగా ఉండాలి. నీకు గాఢ నిద్ర పెట్టాలి. అప్పుడే నువ్వు నిజమైన ధ్యాన స్థితిలో ఉన్నట్టు లెక్క. అమ్మాయిల మీద ఆశ లేనివాడు, కనకం మీద ఆశ లేనివాడు, అభిమానము, ధనాభిమానం ఈ రెండు ఉన్నవాడు, ధాన్యం మీద వాంఛ లేనివాడు, ధనంపై వాంఛ లేనివాడు, ప్రపంచమంతా వెతికి చూచిన ఒక్కడైనా దొరుకుతాడా? ఈ మనుషులు ఏమో కోటాను కోట్లు ఉన్నారు. మనసున్న మనుషులు లేరు. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. అంటే నిజమైన ధ్యాన స్థితి అంటే నీ నిజమైన ఆకలే నీకు భగవంతుడు. నీకు నిజమైన కల్మషం లేని నిద్రే నీకు ఆయుధం. నీకు ఎంతో అవసరం. అది ఉంటే